అండి నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ కర్మన్ఘట్ ఇంద్ర నాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్ ఇది. సో మన దగ్గరకు వచ్చేసి ఈరోజు వెహికల్స్ వచ్చేసేసి న్యూ వెహికల్స్ టాటాది. సో నెక్సా వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి రాత్రి కస్టమర్ తీసుకున్నాడు, నైట్ తగిలిందనేసి మన దగ్గరికి వచ్చింది బండి. సో న్యూ వెహికల్. సో చూడండి, డోర్ డ్యామేజ్ అయిందనేసి వచ్చింది. డ్యామేజ్ వచ్చేసేసి న్యూ వెహికల్ కాబట్టి కస్టమర్ షోరూమ్కి వెళ్ళకుండా మన దగ్గరికి వచ్చేసింది. మన దగ్గర వర్క్ నీట్గా అవుతుందనేసి వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యేసి మన దగ్గరికి వచ్చిండు కస్టమరు. సో మన దగ్గర చూడండి, డోరు ఇలా డెంటింగ్ చేయించేసి పెయింటింగ్ చేస్తాము మేము మన దగ్గర. మన వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యేసిండు కస్టమరు. న్యూ వెహికల్, రాత్రి డెలివరీ అయింది వెహికల్. మన దగ్గర డెంటింగ్ అండ్ పెయింటింగ్ వర్క్ మంచిగా ఉంది అన్నట్టు కస్టమర్ ఇంప్రెస్ చేసేసి వచ్చిండు. సో మీ వెహికల్స్ ఏమున్నా, మీ ఫ్రెండ్స్ వెహికల్ ఏమున్నా కానీ కొంచెం ప్లీజ్ సపోర్టింగ్ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి. సో మన షెడ్యూల్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇది కూడా యాక్సిడెంట్ వెహికల్. సో ఈ వెహికల్స్ కూడా యాక్సిడెంట్, డెంటింగ్ అండ్ పెయింటింగ్. ఇవన్నీ ఇంత ఘోరంగా యాక్సిడెంట్ అయినా కానీ మన దగ్గర ఒరిజినాలిటీ వస్తుంది. డెంటింగ్ అండ్ పెయింటింగ్ అయినట్టుగా కనిపించదు, ఒరిజినాలిటీ ఉంటుంది. ఒరిజినల్ మెటల్ వాడతాం, ఒరిజినల్గానే ఉంటుంది. సర్వీస్లో ఇలా చెక్ చేస్తాం మేము. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి సర్వీస్కి ఇచ్చిన వెహికల్ ఏ వెహికల్ అయినా కానీ చిన్నది పెద్దది అని కాకుండా అన్ని వెహికల్స్ సమానంగా చేయడమే మన లక్ష్యం. సో మీ వెహికల్స్ ఏమున్నా కానీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి పంపించండి. మన దగ్గర వచ్చేసి ప్రతి ఒక్కటి జెన్యూన్. మేము వాడే ఆయిల్ మొబిల్ వాడతాం మనం జెన్యూన్గా. ఏదైనా మొబిల్ వాడతాము. మొబిల్ అంటే నెంబర్ 1. మన దగ్గర వచ్చేసి స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి. స్పేర్ పార్ట్స్లు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ స్పేర్ పార్ట్స్ అన్ని వెహికల్స్వి ఏమైనా లేనివి అవి ఉంటే షోరూమ్కి వెళ్ళి తెప్పించేసుకొని వర్క్ చేస్తాము మనం. ఇది మన ఆఫీస్ రూమ్ చాంబర్. ప్రతి ఒక్కటి మనం వాడేది చూడండి, ఇంజన్ ఫ్లష్లో కానుంటే, రేడియేటర్ ఫ్లష్లో కానుంటే, హెడ్లైట్ ఫ్లష్లు క్లీనర్ కానుంటే, రస్ట్ స్ప్రే కానుంటే అన్నీ ఉంటాయి మన దగ్గర. ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ జెన్యూన్గానే ఉంటుంది, జెన్యూన్గానే యూజ్ చేస్తాము మనం. ఇది వచ్చేసి BS6 ఇంజన్లోకి వచ్చేసి, ఇది BS6 ఇంజన్లో మనకు ఇది సైలెన్సర్ జామ్ కాకుండా ఇది వచ్చింది కెమికల్. సో ఇది వచ్చేసి మనం డీజిల్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసేస్తే ఇది కన్వర్టర్స్ జామ్ కాకుండా ఫిల్టర్ అనేది ఫ్రీనెస్గా యూజ్ చేస్తుంటుంది అనమాట. మనకి బాగుంటుంది. ఇది ప్రతి వెహికల్లో పోస్తున్నాం, అది మనం యూజ్ చేసేసి. ఇది వచ్చేసి రేడియేటర్ ఫ్లష్ వర్త్ కంపెనీ వాళ్ళది. రేడియేటర్ మనం కూలెంట్ సరిగా మెయింటైన్ చేయకపోతే ఈ ఫ్లష్ చేసేసి రన్నింగ్లో పెట్టేసి క్లీన్ చేస్తాము. నీట్గా క్లీన్ అవుతుంది. మన తీత్ ఎట్లా క్లీన్ అవుతుందో అట్లా క్లీన్ చేస్తుంటుంది లోపల. ఇది వచ్చేసి హెడ్లైట్ క్లీనర్. హెడ్లైట్ క్లీన్స్ డస్ట్ పట్టుకున్న దాన్ని క్లియర్గా చేస్తుంటుంది.
హెడ్లైట్ క్లీనర్ అంటారు ఇది. ఇది వచ్చేసి ఇంజన్ ప్లస్. ఇంజన్ ప్లస్ అనేది ఇంజన్ లోపల ఉన్న రస్ట్ అంతా మనం చూడలేము, క్లీన్ చేయలేము కాబట్టి ఇంజన్ అనేది లోపల ఇది ఇంజన్ ఆయిల్లో పోసి క్లీన్ చేస్తుంటాము. ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్, గ్లాస్ క్లీన్ చేయడానికి షాంపూస్, గ్లాస్ క్లీనర్స్ ఇవి. ఇది వచ్చేసి థ్రోటిల్ బాడీ కార్పెటర్స్ క్లీనింగ్ కానీ థ్రోటిల్ బాడీ క్లీనింగ్ కానీ లోపల రస్టర్స్ క్లీన్ చేయడానికి ఇది మనం యూజ్ చేయడానికి. ప్రతి ఒక్క కస్టమర్స్ ప్రతి ఒక్క సర్వీస్ వెహికల్స్కి కంపల్సరీ మనం జెన్యున్గా క్లీన్ చేస్తాం, జెన్యున్గానే ఉంటాము. సో మన దగ్గరకు వచ్చే